లైలాకి మజ్నూకి జూలకటక, రాముడికి రావణుడికి జూలకటక, హిందీలో అమితాబు జూలకటక, తెలుగులో చిరంజీవి జూలకటక, అలనాటి క్లియోపాత్ర జూలకటక, ఈనాటి పామేలా జూలకటక, దేనికైనా మ్యాచింగో జూలకటక. మేడ మీద పార్వతమ్మ, రోడ్డు మీద దేవదాసు, లంగరెక్కడ అందుతుంది జూలకటక, వాళ్ళ పెళ్ళెట్ట జరుగుతుంది జూలకటక. మిట్టయనక పుట్టలో నకలి చీమల దండు చూసి తాచు పాములకి తిరుదిర జూలకటక, బుస్సుమంటులోన దూరిందిర జూలకటక. అరే బుస్ అరే బుస్ అరే బుస్సు బుస్సు బుస్సు. జూలకటక నామమును ప్రతిదినము మారు స్మరించినచో తక్షణమే స్వర్గస్థుల తప్పు 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 తక్షణమే వైకుంఠ ప్రాప్తి నొందెదరు. ఎల్లవేళలా ఓం జూలకటకాయై నమః. లేట్ చేశానా? రోజు చేసే లేటేగా, ఇవాళ కొత్త ఉంది. ఇంతకీ మీ దేవుడు ఏమన్నాడు రా? నీ పిల్లకుసుకు లాగమన్నాడు. ఓరి నిన్ను పెట్లో పెట్ట అప్రాచ్య భూవాగుడు నువ్వును. రంగాచారి, ఫ్యాక్టరీ టైం అవుతోంది, త్వరగా వచ్చాయి. సర్లేరా, చెప్పులు చూస్తూ ఉండు, వచ్చేస్తా. వారు దేవుడా, త్వరగా రారా. ఏమన్నాడయ్యా మీ దేవుడు? ఏమంటాడు? ఎప్పుడు అలా ధూధములాడుతుంటాడే వెధవ పేనుగా, ఏడాదికి ఒకసారని నవ్వేడమన్నాడు. ఇందా ప్రసాదం తిను. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే నాకు ఒళ్ళుమంట. సపోజ్ ఇప్పుడు మీ ఇద్దరు అన్నారయ్యా, నువ్వేమో ఏసుపెగుకు దండం పెట్టాలా, ఈయనేమో ఇష్టమూర్తికి దండం పెట్టాలా, అంతేగాని అడ్డగాడిలో ఉన్న నాకు దండం పెడతారేటి? అంటే మా అయ్యగారు అర్థంతరంగా చచ్చిపోవాలనా? వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ లో చనిపోయిన మన ఫ్యాక్టరీ వర్కర్ నాగరాజు భార్య కూతురునండి. పాపం మగదెక్కులేని వీళ్ళిద్దరిని వీధిలో ఉన్న రౌడీలంతా అల్లరి చేస్తూ ఉంటే. ఏమన్నా మీరిద్దరూ వన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అస్సలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఉందా? సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి రక్త మాంసాలున్న మనిషిని అనుకుంటున్నారా? రేవులో తాడి చెట్టు అనుకున్నారా? మీకు కొండంత కట్ట వచ్చినప్పుడు అండదండల కోసం ఎంబటినే నా కాడికి లగెత్తాలి కానీ ఒక మాట వేటల్లా నేను బతికొండగా ఇలాంటి కుదరు. చచ్చిపోయగలుగుతారా మీ ఇష్టం. ఒరేయ్, ఈ ఆడంగులు ఇద్దరిని ఈ అవుట్ హౌస్ లో దింపి సందాలు అయ్యేసరికి వాళ్ళ సామాన్లు ఇక్కడికి తోలించి, సపోజ్ ఇప్పుడు రే
మళ్ళీ చెప్పలేదనుకునేవు. ఆ పెద్దావిడ నీకు తల్లి లాంటిది, చిన్నావిడ నీకు చెల్లి లాంటిది. తేడాపాడ వచ్చిందనుకో అర్థమైపోతారు, నాకు తెలుసండి. ఎల్లు. ఆహా, పురుషుల్లో పుణ్యపురుషులు ఉంటారని ఎప్పుడో వేమన పద్యాల్లో చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆపివయ్యా ఆశార్లు. ఎట్ట పొగిడితేనే మడిసి జంతువు అయిపోయి కన్ను మిన్ను కానకుండా పెబత్తెత్తాడు. నాదేముందయ్యా, ఆ పరమేశ్వరుడు నాకు అల్లంత ఇచ్చాడు. ఇట్టంటి వాళ్ళకి ఇల్లంత ఎడుతున్నాను. చాలా సంతోషం అండి. సెలవండి మరి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంబుకంఠై నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. సుదేతాయై నమః నేత్రం పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరం పూజయామి. వరలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి. తాత తాత, హాయ్ కాళ్ళు. తాత అదేవిడు తాతయ్య తలటి పెట్టి పడుకున్నాంటి? నీ తాత పెట్టిన దిక్కున పెట్టాడ్రా. దట్ హిచ్కా కొత్తిమీర కట్ట. అదిగా తాతయ్య, ఆ ఎదురింటి కొత్తిమీర కట్టలేదు, దాంతో కయ్యానికి దిగడానికి మంచి ఉపాయం ఏదో ఉంటే చెప్తావా? చెప్పమంటావా? ఇలాంటి విషయాల్లో హాలండ్లోను పోలండ్లోను అయితే ఎదురెడ్డి ప్రభు, ఏవేవ్ కరుణ ఎక్కడే? నీ అన్న ఎక్కడే? ఓయ్ కొత్తిమీర కట్ట, మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు? నా పేరు ఎదురింటి ప్రభు కాదు, ఏకే ప్రభు. ఏ ప్రభు అయితే నాకేమిటి? ఆ సంగతి తెలుసా నీకు? ఓయ్ జిస్ దేశ్ మే గంగా బయట అయితే నాకేం, బయట కాకపోతే నాకే. నన్నెందుకు పిలిచావు? ముందు విషయం చెప్పు. నీ కోళ్ళు మా ఇంట్లోకి ఎందుకు తరిగావు? అవును, కోళ్ళే. చూడు డాడీ, మన కోళ్ళు కాళ్ళు జారి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే పాప ఆ పిల్ల పోట్లాడుతుంది. ఏంటి ఇప్పుడు చెప్పు? పోరా కొత్తిమీర కట్ట. నన్ను పోరాన్నావా? ఏ నీ నాన్న లేదా? నీకు చెవడనుకుంటాను. మా డాడీ నన్ను పోరాడలా, పోరాడమన్నాడు. పోరాడదా? అయితే పోరాటానికి నేను రెడీ. నీ కోళ్ళని మా ఇంట్లోకి ఎందుకు తరిగావు చెప్పు. మేమెందుకు తరుగుతాం మేడం? ఎక్కడ తీపి ఉండరో అక్కడ చీమలు చేరును, ఎక్కడ పురుగులు ఉండరో అక్కడ కోళ్లు చేరు. అంటే మా ఇల్లు పురుగులు పుట్టని మేము శుభ్రత లేని మనుషులని అల్లరి ప్రభు? నా ఉద్దేశం కాదు, బహుశా మా కోళ్ళ ఉద్దేశం ఏంటో. అయినా ఆప్తాలు ఆడపిల్లలతో నాకు పోటాడేంటి? పెద్ద మగాడు బయలుదేరాడండి, ఇంటి ఎదుర్కొంటారు. ఏమైనా కొత్తిమీర కట్టాయి. తడి జాకెట్ లో లవ్ లెటర్ తడిచిపోతుందని ప్లాస్టిక్ కవర్లో పెట్టించింది. ఉత్తరం గాల్లో కలిసిపోయిందా? ఎవడు రావాడు? తాతను పట్టుకుని ఎవడు రావాడు అంటావురా మన్మడా? హాలండ్ పోలండ్ ఐడియా నేనిస్తే సింగిల్ హ్యాండెడ్ గా నువ్వు చదువుకుంటావు. రాజులేనప్పుడు రాజు సరింద్రుడా, రాజు సరింద్రుడా, రాజులేనప్పుడు రాజు. ఆగలేకపోతున్నాను కానీ ఏముంది అందులో చెప్పు. మా మనవడు ఆగలేకపోతున్నాడంట, ఏంటో చెప్పమ్మా.
మన మనసులోని తహతహ తీరాలంటే మనం అర్జెంటుగా కలుసుకొని అర్జెంటుగా డేట్ పడుకోవాలి. లొకేషన్ ఎక్కడ? హలో, లొకేషన్ ఎక్కడ మనం అడుగుతున్నాడు. కృష్ణ ఒడ్డున. కృష్ణ ఒడ్డున. ఓ లైలా, ఇది మన లవ్ లెటర్. మనం ఎప్పుడు కలుసుకోవాలి, ఎక్కడ కలుసుకోవాలి అంతా నింత రాశాను. తీసుకో. ఏం తెలివితేటలండి. ఆ లెటర్ ఏదో నా చేతికి వచ్చు కదా, కోడి మెళ్ళ కట్టి ఇవ్వాలా? అది అంతా అంత రాయబారం చేసుకుంటారు, మనం కోడి రాయబారం చేసుకుంటున్నాం కదా, ఇక్కడ వెళ్తారు, అక్కడికి వెళ్ళి పట్టుకో. లకటక పోపుల డబ్బాలోంచి సంపాదించిన మూలధనం హోటల్కి వస్తూ ఈ రావి చెమ్మెదుకు అసహ్యంగా. ఒడ్డును తోపుకుంటే జారిపోతుందో, ఆ తర్వాత బిల్లు కట్టకపోతే ఓట్ల వాడు మంచిగా పిండి చూపిస్తాడు. అసలు డబ్బులు రాగి చెమ్మలను దాచుకొని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. సాధారణంగా పెళ్ళైన వాళ్ళు హోటల్కి వస్తే ఏం ఆర్డర్ చేస్తారా? కొంతమంది పూరి కూర తింటారండి, కొంతమంది ఇడ్లీ సాంబార్ తింటారండి, కొంతమంది ఉప్మా పెసరట్టు తింటారండి. పెళ్లి కావాల్సిన వాళ్ళైతే వదలండి సార్, చేదరండి సార్, చేదరపోతే మాట్లాడు సార్. బెటర్ బట్టర్ తింటారండి. కింద బ్రెడ్ ముక్కండి, పైన బ్రెడ్ ముక్కండి, మధ్యలో బట్టర్. లవ్ లాగా మాకు కూడా అదే కావాలి, తీసుకురా. అలాగే సార్. కరుడా కరుడా, నాకు చిరకాల నుంచి ఒక కోరిక మిగిలిపోయిందా. ఏమని? మనిద్దరం కుర్బానీ సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో పాప్కార్న్ కొరకు తింటే ఎలా ఉంటుంది? నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉండబట్టే ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు జూలు అక్కడికి చేసావు. నువ్వు కూడా మాట వేసావా? కన్నతండ్రి కాదు, కట్టుకోపోయే భార్య కూడా మాట వేసింది. నేను ఈ అవమానం భరించలేదు. ఎక్కడికన్నా పోయి వలవల ఏడవాలంటే మన ఇద్దరిని ఇలా చూసానంటే ఇంటికి నా తదిన పెట్టేస్తాడు. ఆ రూమ్ లో పెడతావా? సప్లయర్ సార్, ఇదేమిటి నేను ఆర్డర్ ఇవ్వకుండా అందించావు? అదే ఇందాక కొత్త దంపతులు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఫ్యామిలీ రూమ్ షిఫ్ట్ అయ్యారా? సారీ సార్. ఇదేంటండి బాబు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? చూడు సర్వరాయుడు, మేము ఇద్దరం జూ లగటక కోసం ఇక్కడికి వచ్చాం. జూ లగటక? మేము ఇక్కడ ఉన్నట్టు అవసరాయంతో చెప్పకే. సారీ సార్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు సడన్ గా ఫ్యామిలీ రూమ్కి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాందే ఉందిలే, నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ రూమ్ ఖాళీ ఉంటుంది, లోపలికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నేను చెప్పండి సార్. అంటే వాళ్ళు మీతో చెప్పొద్దున్నారండి. నాతో చెప్పొద్దన్నారా? సరే, ఒక కప్పు కాఫీ తీసుకురా, స్ట్రాంగ్. అలాగే సార్. చచ్చా, మా నాన్న ఇటు వస్తున్నాడు. అక్కడ దాక్కున్నాం. ఈ సంచిలో 10 మందికి పైగా పెళ్లి కొడుకులు మీ అమ్మాయి కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సంచిలోనా? అదేనండి, ఆల్బమ్ లో. చూడండి, మా అమ్మాయికి ఇంకా చదువు పూర్తి కాలేదు, దాని పెళ్లికి ఏం తొందర లేదు. మా అబ్బాయి కథ 30 ఉట్లా తిని బరదగించి ఊరికి తిరుగుతాడు. ఆ దద్దోజనం గారికి ఏదో సంబంధం చూడండి. ఏమిటో ఏదేదో మాట్లాడుకున్నట్టున్నారు. మన అత్తగారికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఏమిటో మాట్లాడుతున్నారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. అదేంట్రా, మాధవ గారికి పెళ్లి సంబంధమా? సాధ్యం చేసినట్లు వాళ్ళ బాబు అలా అడుగుతాడేమిట్రా? అబ్బా, ఓహో ఇద్దా. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఇదేనా వినబడుతుందా? కట్న కానుకలు తమరు ఏ రేంజిలో కోరుకుంటున్నారో ఆ ఫిగర్ కాస్త చెప్పండి. ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు, బనారస్ మెట్రిక్ 3 సార్లు టర్నింగ్ చేసి ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న వెధవకి కట్నం కూడా ఎవరిస్తాడయ్యా? మన అబ్బాయి వయసు ఎంత అన్నారు? వాడి వయసు ఇప్పుడు రేపు బుద్ధావతారం. ఇలారా ఇలారా, ఇప్పుడు నీ వయసు ఎంత? మొన్ననే కదా 22 వచ్చినాయి. ఇంకా నయం, 14 వెళ్ళినాయి అన్నా కాదు. వాడి మాటలేం పట్టించుకోకండి, వాడు నోరిప్పితే అన్ని అబద్ధాలే. వాడికి ఇప్పుడు కనీసం 27 ఏళ్ళు ఉంటాయి. పనిచేశారు. మీ నాన్నగారు అన్నట్టు ఆయన ఎంత చెప్తే అంతేరా నీ వయసు. చూడండి, అమ్మాయికి 24 ఏళ్ళున్నా ఏమీ అభ్యంతరం లేదు. ఒకవేళ 24 ఏళ్ళ అమ్మాయి దొరకపోతే 12 ఏళ్ళ వాళ్ళు ఇద్దరం చూడండి, అడ్జస్ట్ చేసుకుంటా. అఘోరించాలే. చూడండి,
అమ్మాయి పేదరాలైనా అందచందాలు అంతగా లేకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు అనర్గళంగా అప్పచెప్పగలుగుతున్నాయా? సుబ్బలక్ష్మి గానం చేసే అమ్మాయిని చూసే పూచి నాది, మీరేమీ వర్రీ కాకండి. మాధవ, నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు ఈ ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో ఇక్కడ అతికించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరా పిచ్చివేదవా? నువ్వు పిచ్చిదానివి, నా బొడ్లో ఉన్న భాష నీకే అర్థమవుతుంది. సంబంధం చూడడం విషయంలో జాప్యం జరగడానికే వీల్లేదు. నేను చెప్పిన విషయాల్ని మీకు జ్ఞాపకం ఉన్నట్టే కదా. అది గుర్తుంచుకోండి. ఏమండో మీరు నా శక్తిని శంకిస్తున్నారు. నాకు ఒకసారి ఒక పని పురమాయించారు అంటే దెబ్బకి అదంతే. అమ్మా రే అలెగ్జాండర్, ఇలారా. పడిపోయిన పెద్ద మనిషిని చూసి నవ్వడం కాదురా, రేపు మిమ్మల్ని చూసి ఊరంతా నవ్వకుండా జాగ్రత్త పడు. అంటే మా అడ్డగారిదే మగాడు, వాడికే పెళ్లిడి మించిపోతోందని కంగారు పడి సంబంధాలు చూస్తున్నాను. మరి మీ అమ్మాయికి పెళ్లిడి మించిపోతోంది, నీకు లేదేవరా కంగారు? అదే పెళ్ళంటే మరి నాకు తెలుసులేరా. తాత, తండ్రి, మనవడు, మీ ముగ్గురు మధ్య పాపం ఒక్కరితే అమ్మాయి. ఆ అమ్మాయి కాస్త పెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు వండి పెట్టే దిక్కు ఉండదని భయం, స్వార్థం. అంతే కదా? పాపం మీరు మాత్రం ఏం చేస్తారులే, మనకి జరుగుబాటైందే న్యాయం. ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం ద్వంద్వ ప్రధానం అయిపోతుంది. నా చదువుకున్నంత మాత్రాన చవటం దద్దోజనం తింటారా? అలా తింటే ఒక్కడికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది. నీకు కూడా విసిరింది తాగా నువ్వు లోపలికి వెళ్ళే అమ్మా, వెళ్ళవే. మిరపకాయలు ఒకటి, తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు, వీటి నిముతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట. నిమే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట? అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి కొడుకు చేత ఎండ పెట్టిస్తారా? కలియుగం, పెదవ కలియుగం. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మంట? మిరపకాయలు కొడతాం కానీ మన పెళ్లిళ్ళు ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచంలా ఉన్నా పర్వాలేదట. అలో లక్ష్మణ అన్న, అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట. అన్ని ఆగారాలు తెలిసిన అమ్మనే ఏమిటి సాట. అమ్మయ్య, ఏమిట్రా అలెగ్జాండర్, ఇరుగు పొరుగు అన్న తర్వాత మనతో పాటు మన కుటుంబంలో మిగతా మనుషుల మధ్య కూడా అవగాహన ఉండాలి కదరా? ఏమిట్రా నువ్వు అనేది? ఇప్పుడు అవగాహన లేదంటావా? మన మధ్య ఉన్నంతగా మన పిల్లల మధ్య ఉండడం లేదు. పిల్లలను నువ్వే అంటున్నావుగా. నీ పిల్లలు నువ్వు మందలించు, నా పిల్లల్ని నేను మందలిస్తాను. ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. నీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, చర్చిలో ఉన్నప్పుడు కాలుస్తావా? అక్కడేలా కాలుస్తామయ్యా, అది పవిత్రమైన స్థలం. పోనీ సినిమా హాల్లో? అక్కడ కాల్చాం, అక్కడ ప్రొహిబిషన్ ఉంది కాబట్టి. ప్రొహిబిషన్ ఎందుకుంది? నువ్వు కాల్చే సిగరెట్ పొగ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనేగా అది నేరం కింద జమకట్టబడింది. అలాగే నువ్వు చేస్తున్న అనాచార పనుల వల్ల పొరుగింటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా? ఆచారి, ఆర్గ్యుమెంట్ అనేది ఊగే ఉయ్యాలాంటిదిరా. ఎంత ముందుకు వెళుతుందో అంత వెనక్కి వస్తుంది. నీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఉన్నాయని తెలిసి కూడా గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావురా? వాటి మీద కంటే నీకు దేవుడి మీద భక్తి ఎక్కువ కాబట్టి వాటి గురించి ఎలా పట్టించుకోవో మా విషయంలోనూ ఎందుకు రాని వాళ్ళు ఆలోచించవు. అంటే ప్రతి విషయంలోనూ మేము రాజీ పడి బతకాల్సిందే, అంతేగాని నీ అలవాట్లు మార్చుకో. ఎందుకు మార్చుకోవాలయ్యా? ఎవరు మారుతున్నారు కనుక మా ఇళ్లలో పొద్దుపోయేదాకా నిద్రపో. నీ ఇళ్లలో తూర్పు తెల్లవారక ముందు లేచి మంత్రాలు సుప్రభాతాలతో మా చెవులు గుయ్యమంటూ ఇద్దరు రాకుండా చేస్తున్నారు. వద్దు మంత్రాలు చదవద్దంటే మీరు మారుకుంటారా? అంటే మీ పరుపతి మమ్మల్ని పగలు 2 సంవత్సరాలు పడుకోమంటారా? లేదురా, తెల్లవారుజామున ఇల్లే కలవండి. ఎవరది? ఈ లొట్టు పెట్టిన పట్టాభిరామని ఇన్స్పెక్టర్ గారు అనుకుండా ఆర్డినరీగా ఇన్స్పెక్టర్ అన్నది ఎవరది? నీ గారులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ పట్టాభిరామయ్య. అన్నట్టు నువ్వు బిఏ చదివావు కదా? అవును సార్. ఏ ఉద్యోగం దొరక్క నువ్వు గారులు వస్తడం చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్రహ్మాండంగా పనికి వస్తావని అనిపిస్తుంది అయ్యా. అదే సార్, నాకు గార్లు వత్తడంలో నేర్పుంటే ఏ 5 స్టార్ హోటల్లో పనిచేయడానికి పనికి వస్తానేమో గానీ పోలీస్ ఉద్యోగానికి ఎలా సూట్ అవుతాను సార్? ఆ రోజున మీరు చేసిన సహాయం తలుచుకుంటే. ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కావాలని ఈవేళ పేపర్లో వచ్చింది. నువ్వు ఒక అప్లికేషన్ పడే రికమెండ్ చేసే పూచి నాది. గురూజీ, మీరు గురుపదేశం చేయకముందు నేను మెత్తమెత్తగా మినప్పిండిలా ఉండేవాడిని.
కానీ తర్వాత మీ ఉపదేశం అనే మూకుడులో వేగి వేగి ఈ ఉద్యోగంలో చండ శాసనం ఉండవండి అన్న బిరుదు కూడా పొందాను. చెప్పండి గురుజీ, మీకు గురుదక్షిణగా ఏం కావాలో? నా గురుదక్షిణ నువ్వేమి ఇవ్వక్కర్లేదు కానీ నువ్వు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరిని విడిచిపెట్టవయ్యా. ఆ ఇద్దరా? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి గురుజీ? అందులో అలెగ్జాండర్ అనేవాడు మా అబ్బాయి. మీ అబ్బాయి? అయితే మీ అబ్బాయిని వదిలిపెడతాను, తీసుకెళ్ళండి. ఆ రంగా గారు కూడా మా ఇంటి ఎదుటి వాడేనయ్యా, చాలా మంచివాడు పాపం, అతను కూడా విడిచిపెట్టి. వచ్చి బండి వద్దురా అలెగ్జాండర్, మనం కలిసి ప్రయాణం చేస్తూ దెబ్బలాడుకునే కంటే ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళడం మంచిదనుకుంటాను. అంటే ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. రంగాచారి కూడా ఇంటికి వచ్చేసాడు, సంతోషం. వచ్చేసారా? మీరు అన్నట్టుగానే వచ్చేసారా? వచ్చేసారు. హారతి ఇచ్చి దండేసి లోపలికి తీసుకొచ్చి విసులుగడితో బాగా విసురు. ఈయన గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళారు కదా, లేకపోతే రుబ్బురాయిలా ఎదిగిన కొడుకుని పట్టుకుని అడ్డగారిదా నిలువుగారిదా అని తిట్టగానే సరిపోదు. ఇవాళ మన పరువు ప్రతిష్టలు ఎవరి వల్ల మంట కలిసిపోయాయో కాస్త ఆలోచించాలి. ఏమే చెల్లాయి, పెద్ద మనుషులు నడి రోడ్లో కాట్ల కుక్కలా దెబ్బలాడుకుని జైలు పాలవుతారా? మన తాతలు ఎవరైనా పోలీసుల చేత లాంటి దెబ్బలు తిన్నారా? ఏ అమ్మా, మన తాతగారు ఎప్పుడైనా పోలీసులు చెప్ప కూడా అడిగించారా? చీ 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 చీ. ఎక్కడైనా కొడుకులు తప్పు చేసి జైలు పాలైతే తండ్రులు విడిపించడం చూసాం గాని తండ్రులే తప్పులు చేసి జైలు పాలైతే కొడుకులు హలో, మన పక్కని బాబు మనకెందుకు వచ్చింది, స్టేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నారు కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఏమైంది? నేను ఎప్పుడన్నా నువ్వు అన్నావు కదా ఏమని హిచ్ కాదు. యూఆర్ గ్రేట్. మీరు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో తెలియదు కానీ యూఆర్ రియల్లీ గ్రేట్. మీరు విషయాలు హృదయాలు కాబట్టి వినిపించుకొచ్చారు. లేకపోతే మీ కొడుకు గారు వరంగల్ జైల్లో చాపరాలు కొట్టు కూర్చునేవారు, నా తండ్రి గారు రాజమండ్రి జైల్లో రాళ్ళు కొడుతూ కూర్చునేవాడు. ఈ అవమాన భరించలేక మన ఇద్దరం గుండులు గీయించుని తల మొల్ల పడి ఉండేవాళ్ళం అండి. నేను గుండు గీయించుకోను కానీ మాధవా మీ నాన్న పిలుస్తున్నాడు. వస్తున్నా ఒకసారి లోపలికి వస్తావా? చూసావా జూలకటక ఎలా లొంగిపోయారో? ఎలా ఉంది మన ప్రతాపం? వస్తున్నా గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని अब जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए लैला वो लैला मुझको ही लैला ओ लैला. మాధవాచార్యులు గారు, ఎవరు నన్ను ఇంత మర్యాదగా పిలుస్తోంది? ఇక్కడరా. ఓ నువ్వా? ఎరా కొత్తిమీర కట్ట, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేనా బాతులకు ఈత నేర్పుతున్నాను. ముందు నువ్వు నేర్చుకోరా సరిగ్గా. ఏమిటో ఎన్ని దెబ్బలు? మీ నాన్న బాగా వాయించాడా? నువ్వు పెట్టిన లిటికేషన్ కి చేతుల మీద కాదురా, వీపు మీద కూడా వాతలున్నాయి. చూపిస్తా, వెనక్కి తిరుగు. అవును, నీ వీపు దెబ్బలు చూపిస్తాను, నన్ను వెనక్కి తిరగమంటావేంటి? అదే వెరైటీరా. పోనీ ముందు చూపించరా. చూపించు. లేకపోతే ఫిట్టింగ్ పెడతావరా? ఫిట్టింగ్ ఇప్పుడు షర్ట్ చిరిగిపోయిందని చూశాడనుకో, పంజని కొట్టినట్టు కొడతాడు. అనయ్య డాడీ కోడి పిల్లలు అమ్మిస్తున్నారు. కోడిని అమ్మేస్తున్నాడా? నిక్షేపంలో ఉత్తరాలు మోసే కోడిని ఎవరైనా అమ్ముకుంటారా? కుదరష్ట బుద్ధులు వీడును. వీడిలో తులసి తీర్థం పొడిగా. కోడి నమ్ముకుంటారు కానీ చిన్న పిల్లలు నమ్ముకుంటారేటాడు బాబు? అవన్నీ నీకు అనవసరం. నా ఇంట్లో కోడి పిల్లలు కూడా ఉండడానికి వెళ్ళలేదు. ఏ తగాదా లేనట్టుగా ఎదురింటి వాళ్ళతో నాకు ఈ కోడి పిల్లలు తగాదా ఏమిటి? నాన్సెన్స్. అసలు కొంటవలేదా? కొంటానండి. రోజు రోజుకి నీ మూర్ఖత్వం ఎక్కువైపోతుంది. లోపల పోయి తగలడు. డాడీ, ఎంత ఇష్టమైన కోడిని కోడి పిల్లల్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది? చెప్పావా బాబాయ్? ఇదిగోనండి లెక్క. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పరమాత్మ అని. ఏం లేదు నాన్నగారు, ఏదో ఉంది. ఇది ఇటు తిరుగు. ఊరి వెధవా,
గాజుల బేరం భోజనానికి సరిపోయిందన్నట్టు నా సంపాదన అంతా నీ చొక్కాల కింద తగలబెడతాను. రెండు పెడితే గానీ నీకు బుద్ధి రాదు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? సుబ్బారావు, అప్పారావు, వెంకట్రావు. ఈ కొత్తగా ఎవరు? నా కళ్ళు కప్పి నీ కళ్ళు పుస్తున్నావా ఏమిటి? పౌరుషం వస్తే నీ పిల్లకి ఎలా ఆడుతుందో చూద్దామని వాళ్ళందరి పేర్లు చెప్పారు. ఆహా, 2 వాయిల పులిహోర లాగిస్తే మాకు వస్తుంది పౌరుషం. అద్దకడానికే 3వ వాయిలో కాస్తంత పెరుగు వేసుకుంటాం. తిరిగిపోతానుకుంటా అలా అవుతావేంటి? నాకే తినిపించాలనుకుంటున్నావా? అప్పుడప్పుడు మేము ఉపవాసాలు ఉంటుంటాం. ఇక్కడ 2 ప్యాసింజర్లు ఉన్నారా? ఎక్కించుకెళ్ళు. గురుజీ, ప్యాసింజర్ని చూసి ఆపడానికి ఇదేం ప్యాసింజర్ కాదు, సర్కార్ ఎక్స్ప్రెస్ గుడివాడ స్టేషన్ లోనే అవుతుంది. జూన్ లకటక గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? ఒక ఇంటి పాపాయి పెట్టె సర్దుకోబోయి సర్కారు బండొచ్చింది సిగ్నల్ ఇచ్చిన రోయి. గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? ఇటు రావే కాబోయే ఇంటి దానా. ఏమిటి? రావే ఇటు రావే కాబోయే ఇంటి దానా. సామాను అందుకో సీటు కింద పెట్టొచ్చు. గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? జెండా పచ్చ జెండా ఊగిందోయ్ అప్పుడౌను. జెండా పచ్చ జెండా ఊగిందోయ్ అప్పుడౌను. గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? ఒక ఇంటి పాపాయి పెట్టె సర్దుకోబోయి సర్కారు బండొచ్చింది సిగ్నల్ ఇచ్చిన రోయి. సర్కారు బండి ఆ సర్కారు బండి. టెర్రరిస్టుల కుట్ర లేక నక్సలైట్స్ పన్నాగమా? నడి రోడ్డు మీద ఒంటరి చెంబు.
ఇది రాగి చెంబ లేక నాటు బాంబ? టెస్ట్ చేస్తా. అమ్మో అమ్మో రాగి చెంబి కాకపోతే కాళ్ళే చెంబు. కరుణా, నీ ఫేస్ ఎలా మారిపోయింది? ఏమిటి మారిపోద్ది? మీసాలు కూడా మొలిచాయి, వస్తాయి. గొంతు కూడా మారిపోయింది. మారిపోద్ది మారిపోద్దిరా. పుణ్యుడు అయ్యో, ఈ పరుగులు నా వడ్డీ పరువు అని వీడికి తెలిసిపోయింది అనమాట. నువ్విక్కడున్నావా? నీ పేరేంటి? మేరీ కరుణ. మేరీ కరుణ గారు. అత్తగాడి పేరేంటి? మాధవాచారి గారు. మాధవాచారి గారు అంటే ఇంటర్ కాస్ట్ అనమాట. అయ్యో, నాకు దొరికేవని ఇలాంటి కేసులే. నో, ఐ విల్ అరెస్ట్ ఆన్ ది స్పాట్. కమాన్ కమాన్. ఈ అమ్మాయి మా మనవరాలయ్యా. మీ మనవరాలా? అయ్యో, మీ వంశంలో ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతున్నాయా? మీ మనవరాలు పరాయి మొగాడితో తిరుగుతుండగా చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకొచ్చాను. నువ్వు పట్టుకున్నంత మాత్రాన మా అమ్మాయి నేరస్తురాలు అవుద్దా? నేరస్తురాలు కాకపోతే వాడిని చూసి ఎందుకు పారిపోతాడు? పారిపోతున్న వాడు చొక్కా పట్టుకున్నాను, వాడి చొక్కా చిరిగిపోయింది. చొక్కా ముక్క ఇదిగో వాడి చెంబు. మీ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే అలా నేరస్తురాలా తలెందుకు దిద్దుకుంటుంది? ఇదిగో ఎస్ఐ గారు, పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళవలసింది ఆయన కాదు డాడీ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయిని మాకు అప్పచెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మీరు వెళ్ళండి. ఓకే. నిన్ను మిస్టర్ అలెగ్జాండర్, వెళ్లే ముందు చిన్న సందేశం. వీళ్ళది నిజంగా పవిత్రమైన ప్రేమ అయితే దీన్ని చిల్లు గారితో పోల్చకూడదు. ఎందుకో తెలుసా? ప్రేమని ఎప్పుడు మసాలా గారితోనే పోల్చాలి. మసాలా గారికి మధ్యలో చిల్లు ఉండదు. అలాగే పవిత్రమైన ప్రేమకు కూడా మధ్యలో మనం చిల్లు పెట్టకూడదు. అందుకు చట్టం అంగీకరించదు. ఇన్స్పెక్టర్, నన్ను వెళ్ళమనేగా. బై. రంగాచారి, ఇలా రారా. నీతుల గురించి నియమాల గురించి ఇతరులకు చెప్పే ముందు పొరుగువాడి కూతురు, ఆడ కూతురు, ఆ పిల్ల జీవితం పాడైపోతే ఆ ఇంటూ అందరి జీవితాలు మారి మసైపోతాయన్న జ్ఞానం ఉంచుకోరా చాలు. ఇదే కనుక నా కొడుకు చేస్తున్నట్టయితే వాడిని అక్కడికక్కడే కత్తుకోకుండా నరికోతలు పారేసేవాడిరా. आप जैसे कोई मेरी जिंदगी में आए, जो बात बन जाए, जो बात बन जाए, लैला वो लैला. రండి. రంగాచారి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నాది లోపలికి లోపలికి తీసుకెళ్ళా పిచ్చేసానే. ఆయన అన్నట్టు లోపలికి రారా పిచ్చి వెధవా. మా కరుణం చుట్టానికి పెళ్లివారు వచ్చారో, ఓసారి వచ్చేది. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను తెలిసిన వెంటనే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఈయనేమో తమిళమ్మ అంటూ పెళ్లి ఒప్పుకుంటూ అమ్మాయిని ఆశీర్వదించాలని పోతున్నాడు. నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటా. నాన్నగారు అంటూ నువ్వు కూడా వెళ్ళిపోయా. ఈ విషయంలో అందరూ వసతులే. కరుణ నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానే చెల్లాయి.
ఏమన్నావురా? నా కూతురు పెళ్లి ఖాయమైంది. మరి నీ కొడుకు పెళ్లి ఎప్పుడురా? నీ కూతురు పెళ్లి ఎప్పుడైతే దానికి ఒక్క రోజు ముందు. ఆ గుంపంతా వచ్చేసరికి నువ్వు మా కరుణ ఇంట్లోంచి పారిపోవాలయ్యా. ఎందుకు? దారిలో ఏసయ్య పట్టుకున్నా చొక్కా చింపేయడానిక? అది చూసి మా నాన్న డొక్క చింపేయడానిక? చూడు మలవాచారి, అందుకే మీ నాన్న నిన్ను చవట, దద్దమ్మ, పెండలం, దొంప అని ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. సాధారణంగా లేచిపోయిన వాళ్ళను పెద్దలు ఏం చేస్తారో నీకు తెలుసా? ఏమో నాకేం తెలుసండి. ఎప్పుడైనా మీ మనవరాలు నేను లేచిపోతా కదా, ఇదే ఫస్ట్ టైము. నేను చెబుతా వినరా అన్నయ్య, ఊరంతా ఎలాగో అల్లరైపోయిందని సిగ్గుపడిపోయి లేచిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారు. అలా అయితే మీ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏంటి? మనం కూడా కలిసి పారిపోతే 2 పెళ్లిళ్ళు ఒకసారి అయిపోతాయి కదా, 1 at a time లాగా. అదే ఫూలిష్నెస్. వీళ్ళంతా కలిసి గూడు పుట్టాని చేశారని వాళ్ళకు తెలిస్తే జరిగేవి మీ పెళ్లిళ్ళు కావు, మీ బాబుల ఆత్మహత్యలు. తాత, నీ ప్లాన్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ముందు వాళ్ళు పారిపోతే మాకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట. ముందు నా వీపులు చొక్కా చింపేసుకుంటే ఆ తర్వాత సేఫ్ గా మీరు మేనేజ్ చేసుకుంటారనమాట. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అబ్బా ఊరుకోండి, తన్నించుకోవడం చొక్కాలు చూపించుకోవడం మీకు కొత్త నీటి మాట్లాడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మనకి ఫేవరబుల్ గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒరే మన్మడా, మన ఇద్దరు ఇలా చెల్లిగారు లెసన్ కలుగున్నాం. వచ్చే ఆల్ ది బెస్ట్. ఒరే అన్నయ్య, ఒరే ఇదేంటో ఎక్కడ జాగారు? మొదటిసారి మోసం చేస్తున్నాం కదా, కడుపు అదోలా ఉంది. రాత్రంతా నిద్రపట్టగా ఈ పని మీదే ఇప్పటికి 6 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే, టైం అయిపోతుంది, బయలుదేరు. బయలుదేరు. ఇదేంటో ఈ పిటి తెచ్చావు? ఇది అమ్మ నాన్న బట్టలు కూడా లేదా? అవన్నీ ఏడటానికి టైం లేదు, అందుకే మొత్తం పట్టుకొచ్చేసాను. అది సరే, ఇవాళ అష్టమి, గురువారం, కొంచెం దుర్ముహూర్తం ఉన్నాయేమో. ఒక్కసారి లేదు వారి పంచాంగం చూసి వస్తా. పంచాంగం లేదు, వంకాయ లేదు, నీ కరుణ కావాలొద్దా? అమ్మో కావాలి. బయలుదేరు. ఇదిగో ప్రమాదం ఏం లేదు. ఏం లేదు, నువ్వు బయలుదేరు. సేమ్ పార్టీ, అపోజిషన్ పార్టీ కాదు. వస్తున్నా. తీసుకో. చెంబు మళ్ళీ ఎక్కడైనా అవసరం వస్తే. సర్లే పదా. ప్రమాదం ఏం లేదు కదా? మీ నాన్న దగ్గర కత్తులు, గిత్తులు, తుపాకులు, గిపాకులు అంటే ఏమైనా ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి. లేకపోతే ఇట్లా కొత్తిమీర కట్ట. అదా అవునా పెట్టేంటి? ఈ పెట్టి అన్నిటికి పనికొస్తుందని ఎత్తనే పైకి. అమ్మో ఎంత బరువు ఉందేమిటి? నాన్న మంచిదా, అమ్మ చీరలా? అమ్మో. కుటుంబ నియంత్రణ పాటించండి. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం అటు. హాలండ్ పోలండా, మీరు ఎప్పుడు వచ్చారు? మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేశాను. వాళ్ళిద్దరూ పారిపోతూ రైల్వే స్టేషన్ లో మీకు దొరికినట్టుగా లెక్క. ఈ లెక్కలు, ఎక్కాలు, మానాలు ఈ లొట్టు పిట్టల పట్టాభిరామే అనవసరం. ఎందుకో తెలుసా? మా తాతయ్యకి మీరు శిష్యుడు గనక. కరెక్ట్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేనుంటా. అలాగే. డాడీ ఈయనొకడు. డాడీ కరుణ కనిపించడం లేదు. కరుణ కనిపించడం లేదు. అదేంటి, ఏమైంది? ఏమో. ఒరే మన్మడా, ఏమిటి? కళ్ళు కనిపించలేదండ్రా. అమ్మో కళ్ళు కనిపించలేదా? దానికి మైనారిటీ కూడా జరిపింది బాబోయ్. డాడీ మరే కళ్ళు కనిపించలేదా? వెళ్ళి వెతకరా. రే మన్మడా, ఏమైంది? వెళ్ళి వెతుకు. నాన్న అన్నయ్య కనిపించట్లేదు. నువ్వు ఒకరివే. చెంబు పట్టుకుని ఏటికి వెళ్ళాడంటే 56 పెత్తనాలు 50 శ్వేతకి. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏమిటో. అమ్మా చెంబు ఇంట్లో లేదు, ట్రంక్ పెట్టి కనిపించట్లేదు. అయ్యో మీరన్నట్టు ఆ ట్రంక్ పెట్టి కనిపించడం లేదంటే పిచ్చి వల్ల ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో రండి. పైగా వాడికి ఇష్టం లేని పెళ్లి తలపెట్టారా మీరు? అమ్మా అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళడానికి కారుకులు ఎవరో నాకు తెలుసు, చెప్తా. ఏమిట్రా? ఏమైంది? ఏమైందిరా అంటే కరుణ బ్యాగు బట్టలు కూడా కనిపించలేదు డాడీ. మనిషే కనపట్లేదు అంటే బ్యాగు బట్టలు అంటావేమిట్రా? నాకు ఆగాకి దుఃఖం వచ్చేస్తుంది డాడీ. ప్రభు
ఏమిటి ఇంటికి నానార్థాలు? ఈ అనర్థానికి కారకులు ఎవరో నాకు తెలుసు, తేల్చేస్తాను. ఏవయ్యా ఆకతాయ ప్రభు, నీ చెల్లెలు మా అన్నయ్యని లేపుకెళ్ళింది కాక గోడెక్కి కేకలు వేస్తావా? ఇక్కడికి వచ్చి బట్టలు విప్పుతావా? సిగ్గులేదు? లేదు, అన్నం పుణ్యం ఎరుకునే అమాయకురాలు నా చెల్లెలు. పిల్ల దానికి ఇంకా ముక్కు పచ్చలారలే. అలాంటిది ఆవిరి కూడం లాంటి మీ కొత్తిమీర కట్టగానే లేపుకుపోవడమా? ఇది అన్యాయం. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నోట్లో వేలు పెడితే కొరకలేని నా చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోవడమా? మీరే చెప్పండి. ఓహో, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నమస్కారం. మీరు మా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు ఏం చేసింది? కనీసం తలెత్తిందా? లేదు. మీతో లేచిపోయిందా? లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఎదురింటి కుర్రాడితో లేచిపోతుందా? మీరే చెప్పండి. మీ చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోయిందా? అవునవయ్యా. నోరు మూసుకో. ఏమిటి నోరు మూసుకోవాలా? ఇదేం సంబంధమయ్యా? అందరిపోదాం. ఓ డాడీ, ఇదిగో ముళ్ళు వెళ్ళి ఆకు మీద పట్ట, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పట్ట, తిరిగేది ఆకే, గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ డాడీ, పాత చింతకాయ పచ్చని సామెత. అయితే కొత్త సామెత వదులుతా విను. వదలు. రాయి వెళ్ళి అద్దం మీద పట్ట, అద్దం వెళ్ళి రాయి మీద పట్ట, పగిలేది అద్దమే. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ సామెత. ఇదే నాన్ వెజిటేరియన్ లో వదులుతాను, కాసుకో. వదులు. గుడ్డు వెళ్ళి ఇనప మొక్క మీద పడ్డా, ఇనప మొక్క వెళ్ళి గుడ్డు మీద పడినా పగిలేది గుడ్డే. సారీ, పగిలేది గుడ్డే. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ రంగాచారి, పిల్లల్ని కరగానే సరిపోలేదయ్యా. వాళ్ళని సక్రమంగా, సభ్యంగా, క్రమశిక్షణతో, డిసిప్లిన్ తో పెంచాలి. నేను రైల్వే స్టేషన్ కి రౌండ్స్కి వెళ్ళినప్పుడు మీ చిరంజీవులిద్దరూ రైలు ఎక్కబోతున్నారు. పట్టుకొని తీసుకొచ్చాను. సమయానికి నేను వేళబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వీళ్ళిద్దరూ రైల్లో జెండా ఎత్తేసి ఉండేవాళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి అయ్యా, ఊరి జనానందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇట్లాగైతే మీ పిల్లల పెళ్లి ఎలాగవుతాయి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. చాలా కృతజ్ఞం. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇక్కడ ఎందుకో లోపల పోయి తగలడు. అమ్మా, మీ అన్నయ్యకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళు. ఏమే, నీ కొడుకు ఘనకార్యం చేసి వచ్చాడు కదా, దిష్టి తీసి లోపల తీసుకెళ్ళు. కన్నావు కానుకో. మీ నాన్నవారు అన్నట్టు దిష్టి తీస్తాను, లోపలికి నాదో ఉచిత సలహా. వీళ్ళిద్దరూ లేచిపోబోయారు. ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. ఇన్స్పెక్టర్, అయ్యా ఇన్స్పెక్టర్ గారు, పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పారు. కృతజ్ఞలవే. ఇక అక్కడితో ఆపండి దయచేసి. అయ్యో పోరా. ఓహో, నన్ను వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం, మళ్ళీ వీళ్ళిద్దరూ లేచిపోకుండా ఉంటారా? అప్పుడు తెలుస్తుంది ఈ లొట్టు పిట్టల పట్టాభిరమై సంగతి. చూడు రంగాచారి, ఈ రోజు నుంచి మీ వాడు మా అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు, అసలు చూడటానికే వీల్లేదు. ముందు మీ అమ్మాయిని కట్టుదిట్టాల్లో ఉంచు. ఈలోగా మా విధవాన్ని 10 రోజులు ఎక్కడికైనా పంపిస్తా. అలాగే రా, మీ వాడు వచ్చే లోపల మా అమ్మాయికి పెళ్లి చేసేను. సరే సరే, అది చూస్తాను. మనం లేచిపోయామని ఊరు వాడ అలరైపోయినా పెద్దవాడిని పెళ్లి ఒప్పుకోలేదంటే ఇంకా చచ్చినా మన పెళ్లి జరగదన్నమాట. వీళ్ళే పెద్ద మనుషులు అండి, బుద్ధి జ్ఞానం లేని పెద్ద మనుషులు, సిగ్గు శరం లేని పెద్ద మనుషులు. మా నాన్న పొద్దుపూట సంధ్యావందనం, సాయంకాలం పూట గోడ చుట్టూ ప్రయత్నాలు చేస్తుంటే ఆయన ఏదో ఉదయం ఉన్న మనిషి అనుకున్నాను. అబ్బే, ఒట్టి రాతి మనిషి, పులిహోర పూల్. మా నాన్న సరే, మీ నాన్న మాట ఏమిటి? ఒట్టి శవల్లో బీసిపోయాడు. ఆడపిల్ల తండ్రి కదా, కొంచెం లూజ్ గా ఉండొచ్చు కదా. బిర్యానీ బ్రూటు. నోరు ముయ్యవాయ్, కొత్తిమీర కట్ట. ఒకవేళ మా డాడీ లూజ్ గా ఉంటే అక్కడికి మీ నాన్న ఏదో పెళ్లికి ఒప్పేసుకున్నట్టు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ నాన్న కొంచెం లూజ్ గా ఉండమను. మీ చెల్లెలు లేవ తీసుకుపోయి రేవతల లంకలో కాపురం పెట్టి పెసరట్లు వేసుకుని బతికేస్తాం. అప్పుడు నీ చెమడాలు వచ్చేసేవాడిని. అప్పుడు నేను ఇద్దరిని అరెస్ట్ చేసేవాడిని. అది స్పాట్. మా పెళ్లి మాట ఏమిటండి? అదయ్యా, ఇలా దొంగేడుపులు ఏడిస్తే పెళ్లి అవ్వదురా. అవసరమైతే ప్రేమ కోసం ప్రాణానైనా బలివ్వాలి. నీకు అసలే ప్రాణం అంటే చచ్చేంత భయం. ప్రాణభయం ప్రాణభయమే, గాఢ ప్రేమ గాఢ ప్రేమే. చైతి కొత్తిమీర కట్ట. చైతి సారీ, మీ పెళ్లి ప్లాన్ ఫెయిల్ అయ్యి పొద్దు నుంచి మా తాత ఏ చెట్లు చామంట వెతుకుతున్నాడో కొత్త ప్లాన్ కోసం. మా తాత కనపడక నేను ఎడుస్తుంటే అడుగు తాత. తాతాయ్, పొద్దు నుంచి ఆలోచిస్తావు, ఏది ఐడియా వదులు. ఇప్పుడే ట్యూబ్ లైట్ వెలిగిందిరా. ఓహో, ఐడియా వదులుతాను, చెవులు చేత్తో పట్టుకోండి. తాతాయ్, పిచ్చికాకు కాదు, నువ్వు ఉట్టి పిచ్చికాకు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని పిచ్చి పనులే, ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పకపోతే. కరుణ మాధవాచారి చచ్చిపోయినట్టుగా నటించాలన్న ప్లాను గట్టిగా చెప్పొచ్చు కదా. ఒరే చౌట దద్దమ్మ, కొత్తిమీర కట్ట. ఈ రోజుల్లో గోడలకే కాదురా, చెట్లు జామలు కూడా చెవులుంటాయి. మన ప్లాన్ మీ బాబులకు తెలిసిందనుకో, వాళ్ళు మన పీకలు తీసేస్తారు. అంచేత
మనం ఎవరికి ఏమీ చెప్పకుండా ఈ ప్లాన్ సైలెంట్ గా వెళ్ళి అమలు నడిపించేద్దాం. ఈ నాన్నగారు అన్నట్టు ఎంత పని చేసావురా మాధవ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని చెతపోరు పెట్టి చెప్పినా మా దిక్కుమాల పెద్దరికాలందుకు ఒప్పుకోలేదు. ఏమండి, మీరన్నట్టు వాడు విషం తాగి చచ్చిపోలేదండి. మనమే వాడిని చంపుకున్నామండి. మతానికి కట్టుబడి నీ ఇష్టాన్ని కాదన్నారే కానీ నువ్వు ఇంతకు తెగిస్తావు అనుకోలేదమ్మా. దాన్ని ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతావు అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఇప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం లాభమే ఉంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చస్తే మాత్రం మీదేం పోయింది? మీ మతాలు ఆచారాలు మాత్రం భద్రంగా ఉన్నాయిగా, అందుకు సంతోషించక బాధపడతారు ఎందుకండి? మనుషుల ప్రాణాల కంటే ఆచారాలు ఎక్కువ కాదని తెలుసుకునేసరికి ఇంత దారుణం జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఇంతకు తెగిస్తారని తెలుసుంటే వాళ్ళ పెళ్లే జరిపించుండేవాళ్ళు. మీరు పెంచుకున్నది మతాభిమానాన్ని కాదురా, మూర్ఖత్వాన్ని. మీలో వచ్చిన ఈ మార్పే కనుక నిజమైతే మీ మూర్ఖత్వాల్లో పట్టుదల్లో వదులుకుంటే వాళ్ళ పెళ్లి చేయడానికి మీరు నిజంగా రెడీ అయితే వాళ్ళు ఈ క్షణంలోనే ఇప్పుడే బ్రతుకుతారు. ఏమిటా? మీ పెద్దవాళ్ల పట్టుదలను మార్చడానికి వాళ్ళు విషం తాగి చచ్చిపోయినట్టుగా తాతయ్య ఈ నాటకం ఆడించాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అన్నీ తాతయ్య. అయ్యా మాధవాచారి బాబు గారు, చేసిన యాక్టింగ్ చాలు, ఇంకా లేచిపోమా, లేచిపో. నువ్వు మరీ అలా బీసిపోయావంటే ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది మాధవాచారి. లేవయ్యా, లే లే. మాధవాచారి సజ్జలు తిన్నట్టున్నాడు, నిద్రట్టేసింది. మన డ్రామా గ్రాండ్ సక్సెస్, మీ యాక్టింగ్ కూడా సూపర్. మీ పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇంకా ఎండలో పడుకోవడం ఏం బాగలేదమ్మా, మాకే నెత్తికాలిపోతుంది. లేమ్మా, లే. లేమ్మా కరుణ, లే లేమ్మా. లేరా కరుణ, లేమ్మా, లే. కరుణ, ఏమిటమ్మా ఇది? నువ్వు ఇంకా లేవరా, లే. దైవ సమానులైన నాన్నగారికి మీ బుద్ధావతారం కడసారిగా వ్రాసే ఉత్తరం. పెద్దలుగా మీరు మా పెళ్లి చేయాలంటే మేము చనిపోయినట్టు నటించాలని అనుకున్నాం. కానీ రాత్రి ఏమిటండి ఇది? విషమా? అవును రుక్మిణి, మన వాడ ఎదురింటి పిల్లని ఏ చాటుమాటుగానో పెళ్లి చేసుకుంటే మన రాధకి పెళ్లి అవుతుందా? మనం మన బంధువుల్లో తలెత్తుకుని తిరగలమా? మన కులంగాని పిల్ల మన నట్టింట్లో కోడలుగా మసులుతూ ఉంటే మన నియమనిష్టలు నీట కలిసిపోవా? పోని వాడంతగా ఆ పిల్లే కావాలని పట్టుబడితే మనందరం ఇంత విషయం తాగి వాడికి అడ్డు తొలగిపోవడం మంచిది. ఒక్కటే మనకి తరుణోపాయం. అటువంటి నిర్ణయం విన్నాక నేను నా తల్లిదండ్రులను చంపుకుని పెళ్లి చేసుకోవాలా అని కరుణని అడిగాను. అక్కర్లేదండి, మనిద్దరం తాగేందుకు ఇంత విషయం కొనుక్కురమ్మంది. ఆమెది నిజంగా అమర ప్రేమ. ఆమె ప్రేమ కోసం చచ్చిపోవడంలో ఆత్మానందం ఉంది, అందుకే చచ్చిపోతున్నాను. మాధవాచార్య, విశాఖపట్నం నుంచి రేపే పెళ్లి వారుస్తున్నారు. ఎల్లుండే నీకు పెళ్లి జరుగుతుంది. మాధవాచార్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవటానికి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. రేపు వచ్చే పెళ్లి కొడుకు కనుక నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. నువ్వేమీ మాట్లాడట్లేదు అంటే నీ అభిప్రాయం ఏమిటో నాకు అర్థమవుతోంది. నువ్వు ఆడపిల్లవి, నిన్ను కట్టి కొట్టి హింస పెట్టి నీకు ఏ పెళ్లి జరిపించదు. కాకపోతే నీ ప్రేమ విషయంలో నువ్వెంత మొండిదానివో మత గౌరవాన్ని కాపాడుకోవడంలో నేను అంతే మొండివాణ్ణి. రేపటి వరకే మన ఇద్దరికి గడువు. నీ పెళ్ళు, నా చావు ఏదో ఒకటి జరగాలి. తండ్రి నమ్మిన మతాన్ని నేనెందుకు చంపాలనిపించింది? మాధవాచార్య గారిని విషయం కొనుక్కురమ్మని పంపాను. ఆయన భయస్థులు. అయినా మేమిద్దరం మరొక లోకంలో కలుసుకుంటామన్న ధైర్యంతో తీసుకొచ్చారు. ఇద్దరం తాగాం. ఆయనకి నన్ను చూస్తే ధైర్యం, నాకు ఆయన్ని చూస్తే ఊపిరి. ఇద్దరం పోతున్నాం. కరుణ, వచ్చేసా, దండలు తెచ్చేసా, బ్యాండ్ మేళం పట్టేసా. కానీ నాకు నచ్చలా. వాళ్ళు ఇంకా రాలేదండి, నాటకం పూర్తి కాలేదా? ఇంకా దండలు వేసుకునే పొజిషన్ దగ్గర రాలేదా? నిజంగా ఆ పొజిషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ గారు. కరుణ
ఇది ఘోరకలి ప్రేమ బలి ఇది ఘోరకలి शांति 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 May Lord save the child in Christ. ప్రేమ బలి ఇది ఘోరకలి ప్రేమ బలి ఇది ఘోరకలి సాగే అంతిమ పయనంలో నెరవేరని అనురాగంలో సాగే అంతిమ పయనంలో నెరవేరని అనురాగంలో జరుగనున్నది ఒక మనసుకు దగనం ఒక మమతకు ఖననం మతమేదైనా మనసొకటేనని సాటే ప్రేమకు లేదిక మరణం లేదిక మరణం ఓం శాంతి 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 May Lord save the child in Christ. ప్రేమ బలి ఇది ఘోరకలి ప్రేమ బలి ఇది ఘోరకలి ఎంతటిదో ఈ క్రూర విధి ఎవ్వరిదో పాపమిది ప్రేమ బలి ఇది ఘోరకలి ప్రేమ బలి ఇది ఘోరకలి ఒరే మాధవ, నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నీ ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో కూడా అంటించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరా పిచ్చి వెధవా. ఏమిటా పిలుపు, ఏమిటా పొగరు? నా ఒక్కగానొక్క కొడుకును బలి తీసుకున్న ఉత్తరాలు, మీ అమ్మాయి మా అబ్బాయికి రాసిన ప్రేమ లేఖలు నీ మొహాన్ని కొడదామని. అలాగా, ఒక క్షణం. నాన్నగారు, నిండు ప్రాణాలు బలైపోయినా కూడా ఇంకా మీ పట్టుదలలో తగ్గలేదా? నువ్వు అనవసరంగా ఇందులో జోక్యం కలుగు చేసుకోకు. పో లోపలికి. డాడీ, నా మాట వినండి. సరే, నీకు తెలియదురుకో. నీ కొడుకు నా కూతుర్ని ఏ ఆయుధాలతోనూ చంపలేదురా, ఈ ప్రేమరేఖలతోనే చంపాడు. ఈ విషసర్పాలతోనే కాటు వేయించాడురా.
అమ్మో చెల్లాయి చెల్లమ్మా అన్నయ్య ఎంత కష్టం వచ్చి పడింది నీ గొప్ప వీడికి. ఈ దేశంలో ఇంతమంది ముదరసం వాళ్ళు ఉండగా ముదరసము దేవుడు నీ కొడుకునే ఎందుకు ఎత్తుకుపోయాడే. నీకు తల కొరిగి పెట్టేవాళ్ళు లేకుండా పోయాడు బావా. ఊళ్ళో ఎప్పుడు బయలుదేరావో ఏమిటో. లోపలికి వెళ్ళి కాఫీ తాగు. అలెగ్జాండర్ గారు, ఇచ్కాక్ గారు, అలెగ్జాండర్ గారు. ఏమిటి పంతులు గారు ఎలా వచ్చారు? ఏం జరిగింది? ఏం జరగడం ఏమిటండి? నా పిండాకుడు నా మటుకు నేను వీడి షాప్ లో గెట్టంగించుకుంటుంటే మీ అబ్బాయి వచ్చి నా పీక మీద చెంబెట్టి నేను మాధవాచారిని నాకు పెళ్లి సంబంధం చూస్తా పింజారి అని నా చేయి కట్టకని కొరికేసాడండి. అవునండి, ఆయన గారికి పిలక ఉండాలంటండి. పిలక తప్ప వేరే షేప్ కనిపిస్తే నన్ను చెంపుతూ కొడతానన్నారండి. అనడం ఏమిటండి? వీడి శార్థం వీడును వీడి పీక మీద కత్తి పెట్టి మరీ వీడి చేత క్షవరం చేయించుకున్నాడండి. అంతేకాదండి, సాయగ్రేవ్ గడికి వచ్చి ఆయన ఒంటి మీద బట్టలు నా మీద ఇసురుకొట్టి నా పంచి నా అంగోత్రం ఇస్తావా సత్తావా అంటూ ఏరే కూడా బట్టలు వేసిపోయారండి. లైలాకి మజ్నూకి జూలకటక, రాముడికి రావణుడికి జూలకటక, హిందీలో అమితాబు జూలకటక, తెలుగులో చిరంజీవి జూలకటక, దేనికైనా మ్యాచింగో జూలకటక. బుద్ధండ పండితుణ్ణి ఊట పదవ కనిపెట్ట, దేనికైనా నప్పుతుంది జూలకటక. నువ్వు ఒక్కసారి అని చూసుకో జూలకటక. రాధా, రాధా, మీరన్నట్టు బిడ్డ రాత్రంతా భయపడిపోయింది కదండి, కాసేపు పడుకోనివ్వండి. నువ్వు నోరు మూసుకో. ఆడపిల్ల ఎంతసేపు నిద్ర ఏమిటి? లేమ్మా రాధా, లే. అయ్యో, ఏమిటి అవతారం? ఏమిటే అవతారం? ఏమిటి ఆంటీ? ఆంటీయా? ఏమిటి నువ్వు అనేది? నేనేం అనలేదు అంకుల్. అంకులా? అవును రంగాచారి అంకుల్. ఏమిటే కన్న తండ్రిని పట్టుకో అంకుల్ అంటున్నావు, తల్లిని పట్టుకో ఆంటీ అంటున్నావు, లక్షణమైన జడ కత్తిరించుకున్నావు. ఆ ఎదరింటి ఆడపిల్లలాగా ఈ వికారపు డ్రెస్ ఏమిటి చెప్పు రాధా? రాధేమిటి అంకుల్? నా పేరు కరుణ. అయ్యో, ఇదేమిటండి? రాధని నిక్షేపమయ్యే పేరు మార్చుకుని కరుణ అంటుందేమిటండి? నేనేమి మార్చుకోలేదంటీ. నన్ను మా ఇంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మీరిద్దరు కన్ఫ్యూజ్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, మీరన్నట్టు మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రాధా ఆగో. హాయ్ ఆచారి. కరుణ, కరుణ, మాధవ, కరుణ, ఆచారి, కరుణ, మాధవ, కరుణ, చారి, ఏమండి మీరన్నట్టు వాళ్ళ నడివీధిలో రెచ్చిపోతుంటే నువ్వు నోరు మూసుకో. కరుణ, ఆచారి, కరుణ, కరుణ, ఆచారి, కరుణ, మాధవ, కరుణ, ఆచారి, కరుణ, మంది 7 అడుగుల బంధం. కరుణ, మంది జన్మ జన్మల బంధం. మాధవ, మంది 3 ఊళ్ళ ముచ్చట. నేను వచ్చేశాను. ఆగండి. శ్రీమన్నారాయణ పాదోదకం పావనం శుభం. థ్యాంక్ యూ సార్. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. ఎదురుకుండా నా పిల్లలు కావలించుకుంటారా రాస్కెల్? అంకుల్, అంకుల్, ఇది చాలా అన్యాయం. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి, లేకపోతే మా నాన్న నాకు శ్రాద్ధం పెట్టేస్తాడు. నేను నరికి పోగులు పెడతాను. నేను ఇంట్లో తీసుకెళ్ళి మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రావి తలస్నానం చేసి తగలడుగు గాని. అంటే
నాన్నగారు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. కన్న కొడుకును పట్టుకుని కొడుకును కాదంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు నన్ను కొట్టండి తిట్టండి, కానీ నన్ను మాత్రం నమ్మండి నాన్నగారు. నాన్నగారు, నేను జూలకటక నామాన్ని ఉచ్చరించిన ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మర్చిపోతానా నాన్నగారు? పరాత్పరా అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఉదయం నా చేత సూర్యుడికి అర్ఘ్యం సమర్పింపజేసేవారు. అది కూడా కాదంటారా నాన్నగారు? దిక్కుమాల సంత దిక్కుమాల సంత అని అంత కాదు నాన్నగారు. నాన్నగారు నన్ను వదిలిపెట్టు నాన్నగారు. నాన్నగారు, మనకు సాగితే పులిహోర చక్కెర పొంగలి చేసుకుంటున్నాం, సాగకపోతే కాస్తంత పప్పు ఆవకాయ వేసుకు తింటున్నాం. అందులోకి నేతి పట్టు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా అలరి చేశానా నాన్నగారు? నారాయణ, చిలికిన మజ్జిగ వేసుకుంటున్నాను కానీ గడ్డ పెరుగు కావాలి నేను ఎప్పుడైనా అరళ్ళు పెట్టారా నాన్నగారు? చెట్టంతా ఎదిగిన కొడుకుని పట్టుకుని మిరపకాయలు ఎండబెట్టించినా మినప్పప్పు రుబ్బించినా నేనేమన్నా భేషజాలకు పోతున్నానా అండి? మీరే చెప్పండి నాన్నగారు. మహాప్రభో, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, నువ్వు మా ఎదురింటి ప్రభువు గాని నా మాటడు కాదు. నా కొడుకును నా చేతులతోనే బూడిద చేశాను. నన్ను మీరు బూడిద చేయటం ఏమిటి నాన్నగారు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి. నాన్నగారు, గుళ్ళో ఇలా తండ్రి కొడుకులు జూలకటగా చేసుకుంటే చూసేవాళ్ళు బాగుండదు నాన్నగారు. చెవులో జోరీగా చేరి ఒకటే కలుపుతున్నావు కదా. ఏమిటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఇంకా నన్ను నమ్మలేదా? నమ్మేనరా నాయనా, నన్ను ఇంతటితో వదిలిపెట్టు. రామచంద్ర ప్రభో. అమ్మయ్య, నమ్మారు అంతే చాలు నాకు. సీతమ్మ తల్లో. రంగాచారి, రంగాచారి, రంగాచారి ఇక్కడ ఉన్నాడు రా. ఎందుకో? ఏమిటా ఇది? మీ అమ్మాయి అదుపులో పెట్టుకోవాల్సింది పోయి మా ఇంటి మీద తాగడం అనే ఉద్దేశం ఏంటి? నీ వాడు మాత్రం నన్ను కురుపు సరిపినట్టు సరిపేస్తున్నాడు కదా. మనశ్శాంతిగా దేవుడికి దండం కూడా పెట్టుకొని ఇవ్వడం లేదు కదా. చూడమ్మా నాన్నగారు, ఒత్తి పుణ్యానికి నా మీద ఒంటికాల మీద లేస్తున్నారు. చూడాచారి, మా డాడీకి నేను కరుణని చెప్తున్నా వినకుండా నువ్వు రాదు అని చెప్పి బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు. అవును కరుణ, మీ వాళ్ళు నిన్ను నమ్మటం లేదు, మా వాళ్ళు నన్ను నమ్మటం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాధవాచారిని, నువ్వు కరుణవే. అవును, నువ్వు మాధవాచారివి, నేను కరుణని. నాకు అసలు విషయం అర్థమైపోయింది. మా మామయ్య కూడా అర్థమైందట. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ అలెగ్జాండర్, మీ కరుణ ఆత్మ నా మేనగోడలు రాజ శరీరంలోను, మా మాధవుడి ఆత్మ మీ అబ్బాయి ప్రభు శరీరంలోనూ ప్రవేశించి మీ ఉభయ కుటుంబాన్ని తికమక పెట్టేస్తున్నాయి. కరుణ, నీ ఆరోగ్యం జాగ్రత్త. బిర్యానీ అది ఎక్కువ తినకు, వేడి చేస్తే విరోచాలు అవుతాయి. ఆచారి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పులిహోర ఎక్కువ తింటే ఉడుకు చేస్తుంది. బావా బావా, అసలు ఈ గొడవలు ఏం లేకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? నిన్ను చెప్పు తీసుకొట్టంటు ఉంటుందిరా. పోనీ మనమే ఆ అబ్బాయికి సంబంధం చూస్తే? నీ చెప్పుతో నిన్ను నువ్వే కొట్టుకున్నట్టు ఉంటుంది. అర్థమైంది. పోనీ మన పిల్లకి మనమే ఓ సంబంధం చూస్తే భేషుగా ఉంటుంది. ఏమిటండి కాపలకొకలాగా మా వారితో కాశారు? మీరు తప్పకుండా సహాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చాను. ఇంతకాలం నా మోటార్ సైకిల్ మీద మీ బాగా తిప్పాను, ఇప్పుడు మిమ్మల్ని తిప్పాలా? నన్ను తిప్పక్కర్లేదండి బాబు. మీకో శుభవార్త. ఇవాళ మా రాధను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. వస్తే అది ఈ మధ్య అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తోంది తప్ప చీర అసలు కట్టడం లేదు. ఇది ఏమిటండి, నన్ను వచ్చి మీరు అంతా చీర కట్టమంటారా? అరవకుండా నేను చెప్పింది వినండి. ఆ పెళ్లి చూపులైన కాసేపు మీరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది. నో అనేస్తే ఎలాగా? రావడం వల్ల మీకు లాభం ఉంటుంది. ఎలాగంటే అది పెళ్లి చూపుల్లో ఏదైనా కుయ్యలాడితే మీరు సర్ది చెప్పేయచ్చు. దానికి పెళ్ళి అత్తారింటికి వెళ్ళిపోతే మీరు మెచ్చిన అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి జరిపించుకోవచ్చు. ఆలోచించుకోండి. నా గురించి నేను పరిచయం చేసుకోనక్కర్లేదు. నేను మా బావగారి ఏకైక బామర్దిని అప్పలాచారి గారిని. మీరు మా ఏకైక బావగారు రంగాచార్యులు గారు. వారు మా బావగారి సన్నిహిత మిత్రులు, ఏకైక ఎదురింటి అలెగ్జాండర్ ది గ్రేట్. నమస్కారం. ఈ ఏకబిగం నవ్వులుతున్న వారు వారి ఏకైక పుత్రరత్నం ప్రభునామధేయులు. ఏమిటి మావయ్య, పొద్దున్నే జోకులు నువ్వును? పాప వాళ్ళందరూ జూలకటగా అయిపోగలరు. నా పేరు మాధవాచారి అండి, రంగాచారి గారికి ఏకైక పుత్రరత్నాన్ని. వాడి గురించి మీరేం పట్టించుకోవద్దు. చిన్నప్పటి నుంచి అంతే, ఒట్టి వాగులకాయ, కాస్త స్క్రూ లూజ్ అంతే. ఏమిటి మావయ్య, నాకు స్క్రూ లూజ్ అని చెప్తున్నావా? అదే నా గురించి నేను చెప్పుకుంటున్నాను రా. అయితే కరెక్టే. చలాయ్, అమ్మాయిని తీసుకురా, వద్య వచ్చేస్తుంది మళ్ళీ. అవును, చాలా బాగుంది. సారీ.
నేను చెప్పాగా స్క్రూ లూజ్ అని. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లక్షణంగా ఉంది. ఏరా ఏరా, నాకు బాగుంది. నాకు బాగుంది, నాకు బాగుంది. మీరేమన్నా అడుక్కోదలుచుకుంటే అడుక్కోవచ్చు. అదే ప్రశ్నలు గట్రా విన్ని. మీ పేరేమిటండి? మేరీ కరుణ. అదే అదే మీ అబ్బాయి అందమైన గంధం చెక్కలాగా ఉన్నాడు కదండి. చూసి చూడగానే ఐ మ్యారీ అంటానికి బదులు మ్యారీ కరుణ అని టెలిగ్రామ్ భాషలో చెప్పిందనమాట. టెలిగ్రామ్ భాష అయితే పర్వాలేదు. అమ్మాయి ఏది ఒక పాట పాడమ్మా. మీరు చెప్తే పాడతానేంటి, మా డాడీ చెప్తే పాడతాను. తండ్రి అదుపాజ్ఞల్లో పెరిగిన పిల్ల గనక అలా అంటోంది. బావగారు మీరు చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. అబ్బే ఈయన మా డాడీ కాదు, ఈయన చెప్తే నేను పాడను. ఆయనే మా డాడీ, ఆయన చెప్తే పాడతాను. అదేమిటండి ఆయన గారిని చూపించి తండ్రి అంటుంది? మా మేనగోడలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగి పెరిగింది గనక ఆయన కూడా డాడీ డాడీ అంటాం అలవాటు. అంతే, మీరేం అపార్థం చేసుకోకండి. అర్థమైందయ్యా, అర్థమైంది. ఇదో శంకరజాతి కుటుంబం అని అర్థమైంది. ఈయన మమ్మల్ని నిలువునా ముంచేశాడని అర్థమైంది. పదండరా, పదండి పదండి. అప్పుడు వెళ్ళరా, ఇక్కడ చేయి పెళ్లి సంబంధం సరికొడతావా? పదరా, పదని పని చెబుతా. నన్ను కొడతారేంటి అక్కో? అనుమాన పీనుగులు. మీరేం బాధపడకండి బావగారు. వారం తిరిగే లోపు మనం ఏం చెబితే అది విని కళ్ళు మూసుకుని మన అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే సంబంధం చూడకపోతే నా పేరు అప్పలాచార్య కాదు. సంబంధం చూస్తాడట. వీడిని చెలిగాలేస్తే అప్పచెప్తే గాని రాగం కుదరదు. సార్ అసలు ముద్దాయి తీసుకొచ్చాయి సార్. వీడైనా ముద్దాయి, నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. నేనేం తప్పు చేశానండి? తప్పేమిటో చెప్పకుండా ఇలా ఉతికేయడం ధర్మం కాదు. ప్రేమికుల జీవితాలకి మంగళహారతి పాడటం ధర్మంగా ఉందా? మీ మేనగోడలు రాధా ఎదురింటి ప్రభుతో పాపం ప్రేమలో పడిందని తెలిసి కూడా వేరే సంబంధం చూడటం ధర్మంగా ఉందా? వాళ్ళిద్దరి ప్రేమ సంగతి ఏమీ తెలియని వెర్రి పప్పనంటావు. రే, మర్యాదగా అడిగితే ఎవరు చెప్తాడ్రా? కొట్ట ముందు ఏడుస్తావేట్రా? అంటే మా డిపార్ట్మెంట్ భయపెడతావా? చంపేస్తాను రే, తోలు తీసేస్తాను. రాధకి ప్రభుకి హిచ్చికా గారితో పాటు మా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంటే పాలకంలో పుడకలు అడ్డుపడతావా? పైగా రాధకి వేరే సంబంధం చూస్తానని చాడు కేశవలం చేస్తావా? తెలియక చేసిన అపరాధం క్షమించండి. ఆ ప్రేమికులిద్దరికీ మీ డిపార్ట్మెంట్ దన్నున్నదన్న విషయం ఈ క్షణ వరకు నాకు తెలీదు. ఒట్టు. అయితే క్షమించేశాం. మా హిచ్చికా గారు నీకు అంతో ఎంతో బుర్రుందని చెప్పారు. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యే మార్గం ఏంటో చెప్పు, సలహా చెప్పు. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నేను కీర్తిశేషులైపోయిన మాధవాచార్య ఆత్మను మాట్లాడుతున్నాను. నేను ప్రేమ కోసం బలైపోయిన కరుణాత్మను మాట్లాడుతున్నాను. నేను కరుణ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. మతం పేరుతో మా ఇద్దరిని ఘోరంగా విడదీశారు. మా చావుకి కారకులు కూడా అయ్యారు. ఆశలు తీరని మేము ప్రేతాలమయ్యాం. రాధా ప్రభువులను ఆవహించాం. ఏం జరగకూడదని ఆశించి మీరు మమ్మల్ని చంపేశారో వీళ్ళ విషయంలో అదే ఈరోజు జరిగిపోయింది. మేము ఏ కోరికనైతే తీర్చుకోకుండా చనిపోయామో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి వీళ్ళ శరీరాల్లో ప్రవేశించి ఈవేళ ఆ కోరికను కూడా తీర్చుకున్నాం. అందువల్ల మా కోరిక నెరవేరింది. ప్రభు రాధను ఇన్నాళ్లు ఆవహించి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలిగించాం. వారికి మా కృతజ్ఞతలు. ఇక మేము వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం. జూన్లకటక. సార్ హిచ్కాక్ గారు, జరిగిన ఘోరానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. తప్పెవరిదైనా జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆడదాన్ని. నా జీవితం పాడు చేయొద్దు. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. ఈ పెళ్లి ఒప్పుకో.
అఘాయిత్యం చేసుకుంటుందో ఏమిటో నాకేదో భయంగా ఉందండి. బాబాయ్, ఆ పిల్ల ఏడుస్తుంది కదా, నా పిల్లతో నా పెళ్లి జరిపించద్దు. మా డాడీ నమ్మకాలే నా నమ్మకాలు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోను. నన్నుగా బ్రతకనివ్వండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసిన తర్వాత ఎందుకురా బ్రతకడం? మీ నాన్న మతాన్ని నమ్ముకున్నాడు కానీ మానవత్వాన్ని వదులుకోలేదురా. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోకపోతే నీ కళ్ళతో మీ ఇద్దరు చస్తావురా. ఎస్ఐ గారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు కానీ ఎలా ఉంది నా యాక్షన్? చెప్తా ఉండు. సీన్ మధ్యలో ఎవడని వస్తాడా? తప్పైపోయింది, క్షమించండి. సీన్ అయిపోయిన తర్వాత వస్తాను. ఈయనెక్కడ ఎస్ఐ? కొడతాడో తడతాడో తెలీదు. అమ్మో, నాకదే ఇంకా నీతోటి రాసలీల లేస్తూ పడిలేస్తూ సరివేస్తూ చెలివంకే చూస్తూ అస్తు శుభమస్తు ప్రియమస్తు చిరుముద్దు సండే ప్రేయల్లో వండే ప్రేమల్లో అందుకు గీతే కాశ్మోరా, కౌగిలికొస్తే పండోరా. అల్లరి చేయకు బజ్జోరా, ఊళ్ళో వేయకు దండోరా. హురే 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 లకుమురే. హొయ్యారే హొయ్యారే హొయ్యారే, తయ్యారే తయ్యారే తయ్యారే. కయ్యాలు పెంచొద్దింకా, వైష్ణవీయగ నామాలు పెట్టొద్దింకా. ఏవన్ నవజీవన్ బృందావన్ జత నువ్వేనంట. ఆమెన్ మన ప్రేమన్ ఒక కామన్ కథ చెయ్యొద్దంట. హార్ట్ బీటుల్లో హాయి పాటల్లో పెళ్ళికి ముందే ఆవిందా, పెళ్ళైనాక గోవిందా. రింగు రింగు మరక శృంగారానికి హద్దుందా. హురే 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 లకమురే. గారికి నా థ్యాంక్స్, ఇంకా నీ డ్రెస్. గారికి కంగ్రాట్స్, మాసే ఇంకా కాస్ట్యూమ్స్. హురే 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 లకమురే. హ్యాపీస్, ఈ హ్యాపీస్ కారణం నువ్వే. ఈ హ్యాపీస్ టైప్ లో నువ్వు హ్యాపీస్ గా ఉండడం నాకు చాలా హ్యాపీస్. పరామర్శ వచ్చిన ఎంత బూత్ సలహా చెప్పానో చూసారా? నమస్కారం గురూజీ. నమస్కారం బాబు. ఏంట్రా ఈ హ్యాపీస్ అన్ని చేసింది నువ్వా? ఈ ప్లాన్ అంతా అమలు పరిచింది ది గ్రేట్ లొట్టిపేటల పట్టాభిరామయ్య. ఎస్ఐ బ్రాకెట్ లో బియ్యే. యూనిఫామ్ విప్పేసి సివిల్ డ్రెస్ లో నేను చేసిన ఘనకార్యాలన్నీ ఒక్కొక్కటే చెప్తాను. నెంబర్ 1, వీళ్ళిద్దరిలో దెయ్యాల గొడవ రేపింది నేను. నెంబర్ 2, ఈ మందు చెంచాగాన్ని స్టేషన్ కి పిలిపించి 4 తగిలించి మన ప్రాణంలోకి లాగింది నేను. అండ్ నెంబర్ 3, వీళ్ళిద్దరూ శారీరకంగా ఏకం కాకపోయినా ఏకమయ్యారన్నంత బిల్డప్ ఇచ్చి ఊరు పోగేసి నమ్మించింది నేను. అదే అరే ప్రభు, అలెగ్జాండర్ రండిరా, రండి. అదిగో చూడండిరా, చూడండిరా. రంగాచారి తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. తులసి కోట మనకు కనపడకూడదని కాబోలు దాని ఛాయలు కూడా లేకుండా చేసేసాడు.
రైలు పట్టాలు పక్క పక్కనే ఉంటాయి తప్ప ఎక్కడా ఎప్పుడు కలవు. అలాగే మనం ఎంత స్నేహితులమైనా మన మతాల మీద విశ్వాసం ఉన్నవాళ్ళం మనము కలవలేము. మన పిల్లల పెళ్లి కన్నా మా ఆచార వ్యవహారాలే మాకు ఎంతో ముఖ్యం. మా అమ్మాయి జీవితం మీ వాడి పాల్పడకుండా సురక్షితమైన స్థలంలోకి పారిపోతున్నాను. రంగాచారి. సురక్షిత స్థలమా? అయ్యి బాబాయ్ 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 ఆచార్య గారు, ఏంటండి సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చేశారు? మళ్ళీ నాకు పెళ్ళైనంత సంబరంగా ఉంది. తమరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి తలదాచుకోవడానికి ఇంత ఆశ్రయం ఇస్తే మాకు కొండంత అండ దొరికినట్టు అవుతుంది. అదేంటండి బాబు? మరేం లేదండి, నాకు మా ఎదుటింటి అలెగ్జాండర్కి గొడవలు వచ్చి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. రాములూరికి ఆంజనేయులూరికి ఫైటింగ్ అయిన ఈ దేశంలో ఆచార్యులు గారికి అలెగ్జాండర్కి ఫైటింగ్ రాట్లో ఎంతేటుంది? సపోజ్ ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చేర్చాల్సికే చేర్చాడు. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందండి. మొన్నే కదండి తల్లి పిల్ల ఖాళీ చేసి టోపీ బజార్కి వెళ్ళారు. మంచి రాజాని ఇల్లండి. మరి ఇంకేట్రా, ఆచార్యులు గారిని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ సామాన్ లోపలెట్టించాయి. బాబు ఎవరండి నువ్వు? నేనెవరన్నా అడిగారు కదూ, నేను శ్రీమంత్ రంగాచార్య గారి ఏకైక బామర్ది గారిని. పెట్టా మందే లోపల పెట్టిందటి. బావా, లోపలికి కూడా వెళ్లకుండా నీకోసమే నిలబడ్డాను. దేనికి బావా? నువ్వు నాకు మాట ఇవ్వాలి. యజ్ఞోపవితం తీసి పట్టుకో. ఏ విషయం బావా? మనం ఇక్కడ ఉన్న సంగతి అలెగ్జాండర్ గాని ప్రభువు గాని ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. అది కాదు బావా. మాట్లాడకు. నాది మొండితనమో మూర్ఖత్వమో. ఈ బొందుతో పుట్టిన బుద్ధి ఈ బొందుతోనే పోవాలి. వాళ్ళకి చెప్పాలని గాయత్రి సాక్షిగా ప్రమాణం చేయి. సరే, గాయత్రి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. నా నోటితో ఈ విషయం వాళ్ళిద్దరికీ చెప్పను. రాధా కావాళ్ళు పురుషోత్తం గారు అవుట్ హౌస్ లో ఉన్నారంట. ఈ విషయం మీకు చెప్పనని అప్పలా జరి వాళ్ళ బావికి ఒట్టు పెట్టారంట. ఈ సమాచారం అప్పలాచారి చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టండి. తిరుమలంగే యజమాని కదా అని రంగాచారి పురుషోత్తం దగ్గర చేరుంటాడు. వాడు అసలే బొమ్మలు పిచ్చాడు. ఆడపిల్ల గలవాడు వాడి దగ్గర చేరడం ఏమిట్రా? నేను వెళ్ళి చూసేస్తాను తాత. నా మాట నోరు మూసుకొని కదులుపడు. ఏమిట్రా వాడిని గదిలో పెట్టి తాళం వేస్తావు? వాడికి ఊపిరాడదు. వాడు ఎక్కడికి వెళ్ళకుండా నేను చూస్తానుగా. నేను బయటికి వెళ్తున్నాను. తాళం తీసి వాడిని బయటికి రానిచ్చావో నన్ను చంపుకుతున్నట్టే. మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. మీ అమ్మాయి జీవితం మా అబ్బాయి పాలపడకుండా ఉండటం కోసం సురక్షితమైన ప్రదేశానికి పారిపోతున్నాను అని ఉత్తరం రాసిన పెద్ద మనిషివి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉన్నట్టుగా మా అబ్బాయి కబురు చేశావురా? ఒట్టు బావా, నా నోటితో చెప్పలేదు. చూడు రంగాచారి, ఇటువంటి పీచు మిఠాయి గారి మీద పితురి చెప్పడానికి నేను ఇంటికి రాలేదు. నా కొడుకు ఇక్కడికి రాకుండా నేను కట్టుదిట్టాల్లో పెట్టుకున్నాను. నీ కూతురు కనుక మా ఇంటికి వచ్చిందో నిన్ను కుక్కను కొట్టాడు గొప్పని జాగ్రత్త. పొద్దున్న నుంచి మారిపోతున్నావు. ఈ బ్రిటానియా బిస్కెట్లైనా తినరా? నేను చస్తే తిన్నావు. ముందు వెళ్ళి తలుపుది. ఒరే, మీ నాన్న మూర్ఖుడు, నీకు తెలియదు కాదు. ముందు నిన్ను నన్ను చంపుతాడు, తర్వాత వాడు చస్తాడు నేను తలుపు తీస్తే. పోనీ ఈ కూల్ డ్రింక్ అయినా తాగరా? నేను బయటకు వచ్చే ఉపాయం చెప్తే ఈ కూల్ డ్రింక్ తాగుతాను. నేను నువ్వు బయటపడే ఉపాయం నేను చెప్తాను. చెప్తావా? తాగు నాయనా. అయితే పట్టు పట్టు. ఏంటిది? ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? ఏం చేస్తున్నాను?
బిడ్డ సమస్యలు పోయి గోల్డ్ స్పాట్ తాత అంటే పట్టిస్తున్నాను. అంతేనా? అంతే కాకపోతే ఇదిగో డూప్లికేట్ తాళం నా దగ్గర ఉంది. నేను ఏమన్నా తలుపు తీశారా? వెళ్ళి చూసుకో, కావాల్సి ఉంటాను. ఇదిగో వాడు మరి ఏదో ఎలా అంటున్నాడు, మరి నువ్వు తలుపు ఏదో తీసి లేకపోతే మొత్తం ఖరాబ్ చేసేస్తాడు. నేను ఎప్పుడన్నా తాత? నువ్వు నోరు పూసుకోరా గాడితే. ఇదే ప్లాన్ అంటే అలా దుడ్డుకెళ్ళినట్టుగా నాటకం ఆడు. పారిపోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, జాగ్రత్త. ఒరే 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 అంతకుని తీసుకెళ్ళినట్టు ఆ లాంటి ఏమిటి, ఆ వరస ఏమిట్రా? ఈ రోజుల్లో సెంట్రల్ జైల్లో కూడా ఇలా తీసుకెళ్ళడం లేదురా. అరమక ఆ పనేదో తొందరగా ముగించుకుని తొందరగా బయటికేడు. ఒరే 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 నువ్వు వాడిని దొడ్లో పంపించి కరెంటు కాపలా కాస్తే వాడు కలిపేం కదా వద్దురా. డాడీ నీకేం తెలియదు, నువ్వు లోపలికెళ్ళు. ఎవరు? నేను లోపలికి వెళ్ళినా. ఇదిగో నేను చిన్నప్పుడు ఎప్పుడైనా దొడ్లో పంపించి నేను కరెంటు కాపలా కాసేస్తా. కరెక్షన్ అవకాశం కల్పించానా? నువ్వు చేసిన కారణం కాదా? గారం అయితే గారం అవుతాయి. ఒక గారు ఒక మనం ఎక్కించుకుంటావా? ఎక్కించుకుంటారు. నేను నెత్తిలెక్కించుకు తిరిగాను, ఇప్పుడు వాడిని నెత్తిలెక్కించుకు తిరుగుతాను. నువ్వెవరు రా? పెద్ద బోడిగాడు. రే ఎంతసేపు రా? రంగాచారి గారిని కావాలి. రంగాచారి లేదు, గడ్డి లేదు, పోరా. రంగాచారి గారు ఒకసారి నేను రాధను చూడాలండి, ప్లీజ్. అమ్మాయి రాధా, నీ నాన్నగారు అన్నట్టు రాధను చూడాలండి, ప్లీజ్. రంగాచారి గారు ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి రాలేదు సార్, ఒక్కసారి రాధను చూడాలండి. మా తల్లి రజులు కొడుతున్నారమ్మా. చెప్పే మాట వినవే. మాట వినవల్లే రామ్మా, లోపలికి పోదాం. కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు చూస్తా. కోసరి కోసరి నాతో సరసమూల రాజమార్గమిది. అమ్మ వెధవా, ఇదా నీ వ్యాధి? నేమందిస్తా. ఇది సర్వరోగ నివారిణి. రా. ఏంటి అడ్డుపోయిందేంటి? ఈ అయోమయం గారు ఎటు రాసిపోయాడు? అయ్య బాబు, గట్టిగా అరవడానికి లేదు. అయ్య బాబు, కోసరి 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 ఆయన నీ పేరేమిటన్నావు? గణపతి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడు రా? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నాడు? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎవరు देखताయి? गणपति देखता है. ఎక్కడ देखताయి? इटका बकोला देखता है. చేసేయన్నీ లత్తుకోరవ్వాలే. అంటుపోయింది. అంటుకుపోయిందా? ఇరే చెప్పానా? అయ్యా అయ్యి బావాడు వద్దలే అని పీకురా. తాగుడు ఎందుకయ్యా?
మీరన్నట్టు రాజు కనిపించడం లేదండి. ఏమిటి ఇప్పుడు లోపలే ఉంది కదంటే వాళ్ళందరూ అటు వెళ్ళడం చూసి ఇటు పారిపోయినట్టుంది. ఆ పిల్లకి ఈ కొంపలో ఉండకూడదు. నా కొంపలో దిగవలసిన టైం వచ్చేసింది. అయ్యా నేను చెప్పాను, ఇది మన పిస్టేజ్ క్వశ్చన్. ఆ పిల్లంత దూరం లగెత్తుండదు కానీ 2 నిమిషాల్లో ఎతికి తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. పాపం తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. ఇల్లు థ్యాంక్స్ అండి, కానీ నేను వెళ్ళి వెతుక్కుంటాను. అలాగే ఆశాలు గారు, మీరు కూడా మీ బాగా వెళ్ళండి. ఆయన కొంత ధైర్యంగా ఉంటుంది. అలాగే. రే భాషరా, రే భాష, ఈ బొర్రా పురుషోత్తం గారు ఇంట్లో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ తరివేస్తున్నాడంటే ఏదో కుట్ర పన్నుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. కాసేపు మనం ఇక్కడే ఉందాం. గణపతి, ఆ జపాన్ ఏదో రాత్రి దొరికింది కదా అని పొరపాటున వాళ్ళ ఇంట్లో దింపుకుంటాడేమో. మన ఇంట్లో దింపించి ఏర్పాటు చేయించు. అలాగే. ప్రభు 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 ఎక్కడండి? ప్రభుత్వం ఏంటండి పని? రాధ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం ఆ విషయం చెబుతామని వచ్చాను. వదలండి ప్రభు. మీ రాజుకి మా ప్రభుకి ఏంటో సంబంధం? మీరు అంటే న్యాయం కాదు. అనవసరంగా ఉసురు పోసుకోకండి. కాదు, సాటి మనిషి నా బాధను అర్థం చేసుకోండి. ప్రభు ప్రభు, నువ్వే రాధను రక్షించాలి. వదలండి. బాబు ప్రభు ప్రభు తీసుకుని చెప్తాను. ఏంటో ప్రభుని తీసుకెళ్ళేది? కాళ్ళు పైకెత్తారా? ఈ కళేబరాన్ని లోపల పారేద్దాం. ఎందుకో మీకే చెప్పేది. నేను చూసుకుంటాను. ప్రాణాలు మనోడు పరిగెత్తాడు. కొంచెం బాబు. కట్లో తీసి వాడిని పంపించేసావన్నమాట. అయినా వాడు వదిలిపెట్టను. ఆగు. ఇన్నాళ్ళు నువ్వు ఆవేశపడితే చిన్నప్పటి నుంచి నా కొడుకున్న అలవాటే కదా అని సరిపెట్టుకున్నాను. రే ఆచార్య ఎవడ్రా? ఎవడు? నీ ప్రాణ స్నేహితుడు, ఎదురు బదురు కాపురం ఉన్నవాళ్ళు, ఒకే మోటార్ బైక్ మీద తిరిగిన వాళ్ళు, ఒకరి కష్ట సుఖాల్లో ఒకళ్ళు భాగం పంచుకున్నవాడురా. నీ కూతురుతో పాటు అతను కొడుకును కూడా పోగొట్టుకున్నవాడురా. మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం జరగకూడదని ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోయాడురా. ఈవేళ అతను కూతురు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సంగతి తెలిసి కూడా నీ రాతిగుండె కథ లేదంటే నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? ఆగు. ఒరేయ్, నా కొడుకు స్నేహానికన్నా మానవత కన్నా మతానికి ఎక్కువ విలువ ఇచ్చే మూర్ఖుడు అనుకోమంటావా? చూడు అలెగ్జాండర్, నువ్వు వెళ్ళి నీ స్నేహితులను రక్షించుకుంటావు, మతం కోసం మళ్ళీ నీ కొడుకుని తీసుకొచ్చి కట్టి పడేసుకుంటావు. ఆలోచించుకో.
పెడతావా? లేవరా? ఏయ్! లేవరా? లైలాకి మజ్నూకి జూలకటక, రాముడికి రావణుడికి జూలకటక, దేనికైనా నప్పుతుంది జూలకటక, నువ్వు ఒక్కసారి అని చూస్తూ జూలకటక. ఇక ఆపు.